वाओ मैन, दिस देखने लायक नज़ारा है. డబ్బులు దాచుకొని అయినా ప్రకృతిని ఆస్వాదించాలి కదా శివ. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి, జీవితం పోతే మళ్ళీ రాదు. జీవితం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. నెక్స్ట్ టైం మనాలి. చలో. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగ పూట కూడా పాత చింతకాయ పచ్చడి మా బంగారు తల్లి మ్యాగీ తింటుంది. ఇక్కడ చూద్దాం. బంగారంకి మ్యాగీ అంటే ఇంకేం అవసరం లేదు. మాకు మ్యాగీ అంటే ప్రాణం. అవును, మాకు మ్యాగీ అంటే ప్రాణం. మీ అక్కకి మ్యాగీ అంటే ప్రాణం. ఇది మా నెక్స్ట్ వ్లాగ్. వైష్ణోదేవి దర్శనం అయిపోయిన తర్వాత శివకోరి వెళ్ళే రోజు. సో ఈ డే ఎలా స్పెండ్ చేసాము ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్లో చూసేయండి. మేము బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళే మాకు క్యాబ్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ మాత్రం ట్రావెలింగ్ బస్సెస్ కూడా ఉంటాయి మీకు నియర్ బై ప్లేసెస్ చూడడానికి. మొత్తం ఘాట్ వ్యూ ఈ ప్లేస్ అంతా. వైష్ణోదేవి దర్శనం తర్వాత వన్ డే మేము నియర్ బై సైట్స్ చూడడానికి బుక్ అనుకుంటాము. ఈసారి పేల్గాం అనుకున్నాము, బట్ పేల్గాం మీకు మనకు తెలిసిందే ఆ ఇన్సిడెంట్ ఎలా ఉంది అని. ఆ తర్వాత వచ్చిన టూరే ఇది మాది. బట్ దేవుడి దయ వల్ల అంతా సేఫ్గానే వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళే ముందు కూడా చాలా భయంగా ఉండే, బట్ ఈసారి మళ్ళీ శివకోరే చూద్దాము, చాలా బాగుంటుంది ప్లేస్ అని. ఏదేమైనా బయలుదేరి కాస్త ధైర్యం చేసుకొని ఈ ప్లేస్ అయితే వచ్చేసాము. అంతా దేవుడి దయ అని. ఇక్కడ పైన సైడ్ వర్షాలు పడ్డట్టున్నాయి. సో వాటర్ అంతా అంటుంది. कश्मीर से जम्मू रियासी जिला. చీనాబ్ నదిని దాటేసి ముందుకు సాగిపోయాము. మొత్తం ఘాట్ రోడ్లు ఇవన్నీ. బట్ మా డ్రైవర్ మాత్రం చాలా సేఫ్గా తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఎక్కడ ఏం టెన్షన్ లేదు. వెళ్ళి ఎంజాయ్ చేసాము ఈ వ్యూ అంతా. మీరు చూసి ఆనందించండి. హోల్ డే క్యాబ్ సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 3,500 టిల్ మాకు స్టేషన్ నైట్ డ్రాప్ అయ్యే వరకు. మధ్యలో మళ్ళీ నవదుర్గ టెంపుల్ కూడా చూస్తామన్నాము. దట్ వాస్ ఫేర్ ఇనఫ్. అండ్ మేము అరౌండ్ 10కి స్టార్ట్ అవుతే మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. వెల్కమ్ టు శివపూరి. ఇక్కడ ఏటీఎం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. ఈ ఐడి కార్డ్ చూడండి, దీని ద్వారా మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను తర్వాత. మాకు ఎదురైన ఒక సంఘటన, ప్రతి టూరిస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అది. పోనీ చార్జెస్ 500 పర్ అడల్ట్, 380 పర్ చైల్డ్. అడల్ట్ అమౌంట్ అయితే రాస్తాడు పర్చీలో, బట్ 380 అయితే మెన్షన్ చేయరు. సో ఇది ఒక స్కామే అనుకోండి. బట్ ఇక్కడ మాత్రం టూరిస్టే వాళ్ళకి మెయిన్ లివింగ్. సో మేము అవాయిడబులే అనుకున్నాము ఇది. అలా ఫైనల్గా పోనీస్ ఎక్కేసాము. ఇంకా పైకి వెళ్ళడానికి మొత్తం కొండపైన ఉంటుంది గుహ. దారి పొడవునా మనకి ఇలా పోనీలు కనిపిస్తూనే ఉంటాయి. వాటర్ లెవెల్ అయితే తగ్గిపోయింది ఇప్పుడు. శివయ్యని తలుచుకుంటూ ముందుకు సాగాము. యాజ్ ఎ టూరిస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకున్న పోనీ అతని ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు కంప్లీట్గా అతనిదేనా అనేది రీచెక్ చేసుకొని పోనీస్ తీసుకోవడం బెటర్. అది ఆప్షన్.
అది మాకు ఇక్కడ చెకింగ్ అయిన తర్వాత తెలిసింది. సో ఇక్కడ ముందుకు మనకు రామాలయం కనిపిస్తుంది పైకి వెళ్తుంటే. ఇక్కడ మీరు చూస్తే మీకు మెట్ల దారి ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. చాలా వరకు వాక్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అవి తీసుకొని శివగారి టెంపుల్కి వచ్చినాం. దర్శనం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. పోనీ బుక్ చేసుకున్నాం అప్ అండ్ డౌన్. సో పోనీలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సరే చూడొచ్చు. పోనీస్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోవచ్చు. ప్రాపర్ ఐడి కార్డ్స్ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తున్నారు. అది మాత్రం గుర్తుంచుకొని మనం కూడా యాజ్ అ టూరిస్ట్ డెఫినెట్లీ చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. సో వెళ్తున్నాం రిటర్న్. ఓకే सोन पहाड़ देखो पहाड़ ఇక్కడికి వచ్చాం గైస్. చాలా బాగుంది. ఇప్పుడు ఘోడాలు ఎక్కుతున్నాం, అందుకే ఇట్లా షేక్ అవుతుంది. ఇది మొత్తం మా కుండలు. శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. గుహ ఈసారి రినోవేషన్ కూడా చేశారు. కింద ఫ్లోరింగ్ అంతా చేశారు. మనం గుహ మధ్యలో వెళ్తూ ఉంటే చాలా సన్నటి దారి ఉంటుంది. అందులో అందరూ వెళ్ళిపోవచ్చు, ఎంత లావైనా ఉన్న వాళ్ళు కూడా. లోపలికి వెళ్తే చాలా విశాలమైన మళ్ళీ ప్లేస్. అందులో శివయ్య, ఇంకా నందీశ్వరుడు, ఆదిశేషుడు మనకి ఈ చెక్కినట్టే ఉంటాయి మొత్తము కొండకి. అసలు చెప్పలేను ఆ దృశ్యాలు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్రకి గుహకి దారి ఉంటుంది అని చెప్తారు. శివకోరి నుంచి మొత్తం ఇది తపస్సు చేసుకునే ప్లేసు. ఇలా వెళ్తూ ఉంటే ఒక కోయిన్సిడెన్స్, మా వాడు టీషర్ట్ ఫ్రెండ్, ఈ అబ్బాయి సేమ్ అదే టీషర్ట్ వేసుకున్నాడని వాడు వచ్చి మరీ కలిశాడు. పిల్లలిద్దరూ కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇక్కడ 1 అవర్ పట్టింది పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడానికి. దర్శనం అంతా బాగా జరిగిపోయింది. ఇంకా కానీ వర్షం మొదలైంది. ఏం చేస్తున్నావు శ్రా? ఎవరు? వర్షంలో రెయిన్ రైడింగ్, హార్స్ రైడింగ్. वापस कोई बात नहीं, घोड़े अच्छे ही मिलेंगे आपको. थर्मल हो गए, आराम से चलेंगे लेके, कोई दिक्कत नहीं. ओके. कितने सवारी ले लेंगे आप एक दिन में? एक दिन में मैडम कभी 1, कभी 2, कभी 3, कभी 1 भी नहीं. ये तो काम के हाथ टूरिस्ट पे चलता है. ओके. आप इधर के ही हो? इधर ही रहते हैं? इधर के लोकल है शिवकोरी में ही? हाँ जी, हाँ जी. आपको इधर हॉस्पिटल्स, ये पढ़ाई सब है? सब है, जो भी है सब है. अच्छा, कोई भी प्रॉब्लम नहीं है. ओके. अभी टूरिज्म कैसा है? अभी थोड़ा कम दिख रहा है यहाँ पे? अभी तो थोड़ा नॉर्मल हो गया ना, वो की वजह से थोड़ा कम करके हैं. तो बहुत अभी तो बहुत रश चलता है. हाँ, इससे पहले हम लोग जब आए थे दर्शन में भी 2-3 घंटे लगने थे अगर रश होता. हाँ. अभी तो खाली. ఫైనల్గా ఇంకా మళ్ళీ క్యాంప్ దగ్గరికి వచ్చేసాము. ఫుల్ వర్షం. అక్కడ చాట్ తీసుకొని తిన్నాము. ఇంకా వేడివేడిగా. ఫుల్ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్. ఈ చల్లటి వాతావరణానికి మా వారు హమ్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు ఫుల్. ఇలా మార్గ మధ్యంలో నవదుర్గ టెంపుల్ కూడా దర్శించుకున్నాము. ఇక్కడ హ్యాండ్లూమ్ స్టోర్స్ కనిపించాయి, కానీ బెడ్షీట్స్ ఆన్లైన్ బుకింగ్ చేసేసుకొని ఫైనల్గా కట్రా రీచ్ అయిపోయాము. ఇక్కడ డిన్నర్ చేసుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కదా స్టేషన్కి బయలుదేరిపోయాం. ఇంకా కట్రాలో 10:30కి ఢిల్లీ ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ దిగేసాము ఢిల్లీలో.
మార్నింగ్ అంతా మాకు ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉన్నింది. సో ఢిల్లీ మొత్తం హాఫ్ డే కవర్ చేసేసి చిన్న చిన్న గుళ్ళు, తిరుపతి, మినీ తిరుపతి, ఇంకా నియర్ బై షాపింగ్ ఏరియాస్, ఫుడ్ చూడండి. వెంకటేశ్వర స్వామి ప్రసాదం, తిరుపతి లడ్డు దొరికింది ఇక్కడ. కొన్ని జైన్స్ టెంపుల్స్ అలా చూసుకొని ఫైనల్గా చలో హైదరాబాద్. నేను చెప్పినాను తల్లి, నేను చెప్పిన నాన్న ఎత్తే ఆవురు అంట తింటున్నామా. ట్రైన్ ఫుడ్, రోటీ, చపాతీలు తినలేక వాళ్ళకి ఫస్ట్ టైం మీల్స్ కనిపించేసరికి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇది సంగతి. ఇలా మా ప్రయాణం వైష్ణోదేవి నుంచి శివకూర్ అన్నీ సాఫీగా, అమ్మవారి దేవాలు అన్నీ మంచిగా జరిగి ఇంటికి చేరుకున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.